పరిశ్రమించారు, ఎంతో తపస్సు చేశారు, కఠినమైనటువంటి ఆధ్యాత్మిక సాధనలు ఎన్నో చేశారు. దానివల్ల శరీరం పూర్తిగా బసిపోయింది. ఆవిడ శరీరం వల్ల కాలేదు. అందువల్ల ఆల్రెడీ ఆవిడకి అనేకమైన అనారోగ్యాలు ఉన్నాయి, కీళ్ళ నొప్పులు ఉన్నాయి, వగేరా వగేరా ఉన్నాయి. అది కాకుండా శ్రీరామకృష్ణుల వారు చాలా తెలివిగా యోగ్యులైనటువంటి వాళ్ళని మాత్రం సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి మంత్రదీక్ష ఇచ్చారు. శారదాదేవి అలా కాదు. ఎవరైనా సరే అమ్మా అని అడిగితే చాలు మంత్రదీక్ష ఇచ్చేవారు. వాళ్ళ కర్మఫలాలన్నీ కూడా శారదాదేవి స్వీకరించారు. తద్వారా కూడా ఆవిడ త్వరలో అనారోగ్యానికి గురయ్యారు. ఎవరైనా అయోగ్యులైనటువంటి వాళ్ళు, పాపులు, అలాంటి వాళ్ళు ఆవిడ పాదాలను స్పర్శిస్తే పాదాలు మంటలు పుట్టేవి. ఒక్కొక్కళ్ళకి భక్తి, వీరభక్తి అని అంటారు. వాళ్ళు ఏం చేస్తారు, శారదాదేవి పాదాలని తలతో స్పృశించాలి అని ఆ తలని తీసుకెళ్ళి ఆవిడ కాళ్ళకు కొట్టుకుంటూ ఉంటారు. ఊరికే తాకటం కాదు, ఆ కాళ్ళ తలతో ఆవిడ బటన వేళ్ళు, పాదాలు కొడుతూ ఉండేవాళ్ళు. కొబ్బరికాయ బండకి ఎలా కొడతామో అలాగా. దానివల్ల కూడా ఆవిడ చాలా బాధ కలిగేది. ఎంత వారించినా వినేవాళ్ళు కాదు. తర్వాత భక్తి అనుకుంటారు వాళ్ళు. ఆవిడ ఎంత బాధపడుతున్నారు అనే దాని గురించి ఆలోచించేవాళ్ళు కాదు. వీటన్నింటి కారణాల వల్ల శారదాదేవి ఆరోగ్యం క్షీణించసాగింది. ఒకసారి మాతృదేవి అప్పుడప్పుడు చెప్తూ ఉండేవారు, ఇతరుల పాపాలను తీసుకోవడం వలన ఆవిడ ఎంత దయామయి అనంటే, ఎంత ప్రేమమయి అనంటే, నేను ఉద్ధరించకపోతే వీళ్ళకి ఉద్ధరణ ఏముంది, నేను వచ్చిందే ప్రతి వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి కోసం. వాళ్ళని నేనే సరిచేయకపోతే ఇంకెవరు చేస్తారు? వాళ్ళు సమస్యలు, వాళ్ళ కర్మలు, వీటన్నింటికి కూడా ఆవిడ పరిష్కారాన్ని అందించేవారు. మంచి మంచి మాటల ద్వారా, ఉపదేశాల ద్వారా, ప్రేమతో వాళ్ళ జీవితాలను ఒక మలుపు తిప్పేవాళ్ళు శారదాదేవి. శారదాదేవి ఉద్బోధనలో ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవారు. ఒక పిచ్చివాడు, ఆవిడ సాధారణ స్త్రీ కాదు, ఆవిడ సాక్షాత్తు జగజ్జనని అని అర్థం చేసుకున్నాడు. కానీ పిచ్చివాడు. ఆవిడ చూడగానే అందరూ అటు ఇటు పరిగెత్తుతారు. ఎప్పుడు శారదాదేవిని చూసే అవకాశమే అతనికి కలగలేదు. ఆవిడ దగ్గరికి రానివ్వరు కదా. ఆవిడ కిటికీ తలుపులు తెరిచి కనుక ఉంటే పెద్దగా పాట పాడేవాడు. అమ్మా, నాలాంటి మూర్ఖుడికి, దరిద్రుడికి మిమ్మల్ని చూసే భాగ్యం నాకు లేదా? నాకు తరించే అధికారం లేదా? ఒక్కసారి నీ దర్శనాన్ని నాకు కలుగజేయమ్మా అంటూ ఆవిడ ఇంటి ముందు నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళేవాడు. శారదాదేవికి వినపడింది ఆ పాట. ఒకసారి వినపడగానే
అక్కడ ఉన్నటువంటి శిష్యులతో అతన్ని లోపలికి తీసుకురండి అని చెప్పింది. చేతులు వాళ్ళందరూ అన్నారు, పిచ్చివాడమ్మా వద్దు, పిచ్చివాడైనా కూడా వాడు నాకు కుమారుడే, తల్లిని చూసే అధికారం ఏ కుమారుడికైనా ఉంటుంది, తీసుకురా అని అంటే ఇక వేరే మార్గం లేక పిలిచారు. ఎంతో భక్తితో ఎంతో శ్రద్ధతో అతను తన్ని మర్చిపోయి ఆ శారదాదేవి నామంలో తన్మయమవుతూ వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి ఆ పాదాలను స్పృశించినప్పుడు శారదాదేవి తన దగ్గరికి తీసుకొని తల నిమురుతూ, నీకు మంచి జరుగుతుంది నాయన అని దీవించింది. ఆ తర్వాత అతను పిచ్చిపోయింది, మనిషి మంచివాడయ్యాడు. అదే మాదిరి ఒకసారి కోల్పనాల్లో ఉంటున్నప్పుడు ఆ గ్రామంలో మరొక పిచ్చివాడు ఉండేవాడు. వాడు చాలా అగ్రెసివ్గా ఉంటాడు, వాడంటే అందరికి భయం. అలాంటిది వాడిని పిలిచాడు శారదాదేవి.